హలో అండి, నమస్తే. ఈ పాటికే మీకు నా తమిళ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటి అనేది. ఫర్మెంటెడ్ రైస్ అండి. సో బేసిక్గా చాలా కామన్గా అందరూ ఈ రోజుల్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే గ్యాస్, బ్లోటింగ్, ఫ్యాటిగ్, ఇంకా మల్టిపుల్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అలేకే చిట్టి పికిల్స్ తింటే హాస్పిటల్కి వెళ్తారో నాకైతే తెలియదు, కానీ పిజ్జాలు, బర్గర్లు, ఈ చెత్త ఫుడ్ తింటే మటుకి ఎక్కువ తింటే మటుకి మీరు అందరికన్నా చాలా ఎర్లీ హాస్పిటల్కి వెళ్తారు. మీరు హాస్పిటల్కి వెళ్తే మీకు ఎలా ఉంటుందో మీకు తెలిసి సిచ్యువేషన్ ఎంత ఖర్చు అవుతుంది అనేది. సో సింపుల్గా అట్లీస్ట్ మనం దాన్ని అవాయిడ్ చేయలేము, కానీ కంప్లీట్గా ఇష్యూస్ని మనం డిలే చేయొచ్చు. అది ఎలాగో మీకు చెప్తాను. బేసిక్గా ఈ ఫర్మెంటెడ్ రైస్ అనేది మనం ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా చేస్తారు. మన ఆంధ్రాలో ఒక టైపు, తమిళనాడు ఇంకో టైపు. నాకు మన ఆంధ్రాది, తమిళనాడు బాగా ఇష్టము. తమిళనాడు ఏంటంటే ఇంకా చాలా సింపుల్ రెసిపీ. అదేం లేదు, ముందు రోజు నైట్ మిగిలిపోయిన రైస్లో డబుల్ ది క్వాంటిటీ ఆఫ్ వాటర్ మనం పోసుకోవాలి. దానిలో పక్కన పెట్టేస్తాం యాజ్ యూజువల్. పక్క రోజు మార్నింగ్ మీ బ్రేక్ఫాస్ట్ టైంకి కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుంటాము. కొద్దిగా టేస్ట్ కోసము కొద్దిగా ఆనియన్ ముక్క, అలాగే ఒక చిన్న పచ్చిమిర్చి మనం తినేస్తాము. ఇది కైండ్ ఆఫ్ రైస్ కాంజీ అంటాం దీన్ని. మన ఆంధ్రాలో ఏం చేస్తారంటే ముందు రోజునైతే పెరుగు తోడేసినట్టు రైస్, ఇప్పుడు నేను ఇంత చెప్పిన ప్రాసెస్లో రైస్ వేసి ఒక బౌల్లో ఎక్కువ వాటర్ పోసేసి, వాటర్ బదులు మిల్క్ యాడ్ చేస్తాం. కొద్దిగా వరగడం మీరు యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ మిల్క్ ఉంటుంది. యాజ్ యూజువల్ కొద్దిగా పెరుగు వేస్తాము. అది అలాగే ఆనియన్, పచ్చిమిర్చి ఇవేంటంటే ప్రోబయాటిక్, గుడ్ బ్యాక్టీరియా క్రియేట్ అవ్వడానికి, నథింగ్ కూడా పెరుగుకోవడానికి మీకు ఆ ఎన్వైరన్మెంట్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. గుడ్ ఎన్వైరన్మెంట్ అనమాట. సో పక్క రోజు పేరుకుంటుంది. యాజ్ యూజువల్ మీరు ఇంకొంచెం వాటర్ కలుపుకొని తినేసేయచ్చు. ఇది సెకండ్ టైప్. ఏదో మీరు ఎలానే తినండి, కానీ అట్లీస్ట్ వారానికి 1 or 2 days ఇది ట్రై చేయండి. ఇది ట్రై చేసిన తర్వాత మీరు విత్ ఇన్ 2 days యూ కెన్ సీ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇఫ్ యూ హ్యావ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ అనమాట. ఎందుకంటే నాకు కొంచెం లైట్ ఎసిడ్ లాగా ఈ మధ్య అనిపించింది. నేను ట్రై చేశాను ఒక 2 days. ఐ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇట్స్ రియలీ వర్కింగ్ అండి. కానీ ఇది ఎవరికి వర్క్ అవ్వదంటే మేబీ ఆల్రెడీ డిసీజ్ ఉన్న వాళ్ళకి అది నాకు తెలియదు, ఎందుకంటే నేను డాక్టర్ని కాదు. సో ఇఫ్ మీకు ఆల్రెడీ అలాంటి డిసీజ్ ఉంటే ట్రై టు చెక్ విత్ యువర్ డాక్టర్ ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ టు ఈట్, మీరు తినచలేదా అని చెప్పేసి. ఇంకొక రీజన్ ఏంటంటే మెయిన్ థింగ్, ఈ మధ్య మనము సోషల్ మీడియాలో బాగా చూస్తున్నాం కదా, మల్టిపుల్ ఫర్మెంటెడ్ ప్రోబయాటిక్స్ డ్రింక్స్ అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా చీప్ కాస్ట్, ది బెస్ట్ అని చెప్పేసి ఇట్లా. ఆర్టిఫిషియల్ ఎప్పుడు మీరు టచ్ చేయొద్దు. ఆర్టిఫిషియల్లో మీరు ప్రోబయాటిక్స్ తీసుకున్న ఆర్టిఫిషియలే. సో డోంట్ టచ్ ఆర్టిఫిషియల్. మీకు ఫ్రీగా దొరుకుతున్నప్పుడు మీకు మహా అయితే డే మొత్తంలో ఒక 5 to 10 minutes మీకు వర్క్, అందుకని ఎక్కువ ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తానికి కూడా. సో మీకు ఇట్స్ ఈజీ టు మేక్ కదా. సో ట్రై టు మేక్ ఇట్ న్యాచురల్లీ. ఈజీ ఫుడ్ కాబట్టి ట్రై చేయండి. రియలీ గుడ్ వర్క్స్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి హెల్తీ వీడియోస్ నేను ఇంకా చేస్తూ ఉంటాను, టిప్స్ అనేవి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.